వేయి స్తంభాల గుడి. ఇది హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశు. వెల్కమ్ టు మై ఛానల్. నేను నేర్చుకున్నా. ఈ వీడియోలో మీకు వేయి స్తంభాల గుడిని చూపించబోతున్నాను. ఇది హనుమకొండలో ఉంది. ఇది కూడా కాకతీయ రాజులే నిర్మించారు. ఇక్కడ రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్యభగవానులు ఉంటారంట. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి నేను చూసినవి, నేర్చుకున్నవి మీకు చెప్తాను. ఎంట్రన్స్లో భక్తులు కూర్చోవటానికి వీలుగా పార్క్ లాగా ఏర్పాటు చేశారు. చెట్లు, అరుగులు ఏర్పాటు చేశారు. ఇక గుడిలోకి ఎంటర్ అయ్యే దగ్గర ఇలా శిలాశాసనాలు ఏర్పాటు చేశారు. ఈ గుడిని 11వ శతాబ్దములో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించారు. అందుకే లోపల ఉన్న శివుడిని రుద్రేశ్వరుడు అంటారు. మెయిన్ రోడ్ మీద నుండి లోపలికి ఎంటర్ అయ్యాక మనకు లెఫ్ట్ సైడ్లో మెట్ల బావి, రైట్ సైడ్లో పెద్ద రాగి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే ఈ ఆలయ క్షేత్ర పాలకుడైన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్ళటం వల్ల జనాలు ఎక్కువ ఉన్నారు. అందువల్ల శిల్పాలను, ఆర్ట్ వర్క్ను ఎక్కువగా వీడియో తీయలేకపోయాము. ఆలయ ప్రధాన ద్వారానికి ఒకవైపు నంది, ఇంకోవైపు గజరాజు శిల్పాలను ఉంచారు. గుడి లోపలికి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ కార్నర్లో వినాయకుడి రాతి విగ్రహం ఉంటుంది. దాని తర్వాత రుద్రేశ్వరుడి మండపం ఉంటుంది. రుద్రేశ్వరుడి మండపంకు ఎడమ వైపుగా విష్ణు మండపం, ఎదురుగా సూర్యదేవుని మండపం ఉంటుంది. కానీ ఆలయంలో రుద్రేశ్వరుడి విగ్రహం మాత్రమే ఉంటుంది. విష్ణు మరియు సూర్యదేవుల విగ్రహాలను ధ్వంసం చేశారట. ఆనాటి కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మహమ్మద్ హిందూ దేవాలయాలపై చేసిన దండయాత్రలో భాగంగా ఈ వేయి స్తంభాల గుడిపై కూడా దాడి చేసి పంచలోహాలతో చేసినటువంటి విష్ణు, సూర్యదేవుని విగ్రహాలను ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయారని ఆలయంలో కలిసిన పెద్దలు చెప్పారు. ఈ 3 మండపాలకు మధ్యన ఉన్న భాగాన్ని నాట్య మండపం అంటారు. ఇలా 3 దేవుళ్ళ మండపాలు ఒకే దగ్గర ఉండటం వల్ల దీనిని త్రికూటాలయం అంటారు. 3 అంటే 3, కూటమి అంటే కలిసి ఉండటం. అందుకే ఇది త్రికూటాలయం. ఆలయానికి ముందు భాగంలో విష్ణు మండపానికి ఎదురుగా రాతి నంది విగ్రహం ఉంటుంది. దీని మీద చెక్కిన ఆర్ట్ ఎంత అద్భుతంగా ఉందో కదా. నందికి వెనుక భాగాన కళ్యాణ మండపం ఉంది. దీనిని 300 స్తంభాలతో నిర్మించారంట. ప్రస్తుతం ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. నిజానికి వేయి స్తంభాల గుడిగా పేరు పొందిన ఈ ఆలయంలో వేయి స్తంభాలు లేవంట. బ్రిటిష్ కాలంలో 1000 ఎకరాల స్థలంలోనున్న ఉపదేవాలయాలను కలుపుకొని వేయి స్తంభాల ఆలయంగా పేరు వచ్చిందని కొందరు చెప్తే, ప్రధాన ఆలయంలో చిన్నవి పెద్దవి కలిపి 700 స్తంభాలు, కళ్యాణ మండపంలో 300 స్తంభాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. మండపం లోపల ఎలాగూ చూడలేదు. సరే ఆ వర్క్నైనా చూద్దామని అలా ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్తే అక్కడి డస్ట్కు ఎక్కువసేపు నిలబడలేకపోయాం.
కానీ వాళ్ళు మాత్రం కొన్ని ఇయర్స్ నుండి అదే జాబ్ చేస్తున్నారు. పొట్టకూటి కోసం తప్పదు కదా. డబ్బులు సంపాదించటం ఎంత కష్టమో తెలుసుకున్నాను. గుడికి కుడివైపు రావి చెట్టు, హనుమంతుడు, ఎదురుగా నంది, కళ్యాణ మండపం, ఎడమవైపు మెట్ల బావి ఉంటుంది. ఇదే ఆ మెట్ల బావి. అవండి 1000 స్తంభాల గుడి గురించి నేను తెలుసుకున్న విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.